ఇక జ్ఞానం అన్నారు. జ్ఞానం అంటే ఏంటి? మామూలుగా మనం జ్ఞానం అంటే ఏంటి అనుకుంటాము? మామూలుగా జ్ఞానం అంటే ఏంటి అనుకుంటాము? నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే మామూలుగా దాని వివరణ ఏంటి? తెలుసుకోవడం. ఏమిటి తెలుసుకోవడం? ఫలానా ఇందులో అది ఉంది, ఇందులో అది ఉంది, తెలుసుకోవడం. ఆ తెలుసుకోవడానికి ఏమిటి కావాలి? ఇక్కడ ఒక ఎనర్జీ ఉండాలి కదా, ఇక్కడ ఒక శక్తి ఉండాలి కదా. ఏంటి? మనం తెలుసుకునేదంతా దాని సోర్స్ని బట్టి కదా, దాన్ని బట్టి తెలుసుకుంటున్నాం కదా. దాని నుంచి వచ్చిన దానితో మనం అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ దాన్ని మాత్రం తెలుసుకోవట్లేదు. అన్నీ దాన్ని ఆధారం తీసుకుని ఆ సోర్స్తోనే అన్నీ తెలుసుకుంటున్నాం, కానీ ఆ సోర్స్ ఎక్కడుందో అది ఎలాంటిదో తెలుసుకోవట్లేదు. ఏమిటి? దానికి ఏం చెప్పారంటే చైతన్యం వినా కించిన్నాస్తి సాక్షాత్కార అనుభవం జ్ఞానం నానాత్వ భేద కల్పిత జ్ఞానం అజ్ఞానం అన్నారు. అంటే చైతన్యం అని అన్నాం. చైతన్యం అంటే ఏంటి? చైతన్యం అంటే ఏంటంటాం మనం? చిత్ ప్రకాశం. ఎస్. శక్తి అంటే అది చైతన్యం అన్ని చోట్ల ఉందా, ఒక చోట ఉన్నదా? అది 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 మామూలు కామన్ మ్యాన్ ఐడియా అదే. చైతన్యం అన్ని చోట్ల ఉందండి, అన్ని చోట్ల లేదు. అన్ని చోట్ల లేనిది చైతన్యం అవుద్దా? అదే ఇప్పుడు వచ్చింది. ఏంటి అంటే మీ ఉద్దేశంలో చైతన్యం అంటే ఏంటి? అది ఎస్. సో అందరం అనుకునేది ఏంటంటే చైతన్యము జడ చైతన్యాలు అన్నారు. జడ చైతన్యాలంటే మనందరం చైతన్యం వస్తున్నాం, ఇది జడ పదార్థం కాబట్టి కదలనిది జడము, కదిలేది చైతన్యము అని అనుకున్నాం. ఇదే విధంగా సాలూరు రాణి గారు మన స్వామీజీని ప్రశ్నించారు. ఏంటంటే స్వామీజీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు కదా అని అన్నారు. ఎందుకు లేదమ్మా ఉన్నాడు అని. అయితే శవంలో కూడా ఉండాలి కదా అని అన్నారు. శవంలో కూడా ఉన్నాడు అన్నారు. మరి అది ఎలా శవం అయిందని అన్నారు. అది మరి అన్నిట్లో ఉంటే శవంలో కూడా ఉండాలి కదా, శవంలో మరి ఎలా ఉన్నాడని. సరే చూపిస్తాను రా. ఒక టార్చ్ లైట్ తెమ్మన్నారు. టార్చ్ లైట్ తీసుకొచ్చి ఆ సెల్స్కి టార్చ్ లైట్ బల్బు వెలిగించారు. బల్బు వెలిగిన తర్వాత ఇలాగ చేస్తే బల్బు వెలిగింది. ఇది వెలిగిందా? వెలిగింది. మళ్ళీ ఆఫ్ చేశారు, ఆగిపోయింది. మళ్ళీ ఆన్ చేశారు, వెలిగింది. ఎక్కడి నుంచి వెలిగింది అని బల్బు దగ్గర వెలిగింది. ఆ బల్బు తీశారు. ఇప్పుడు వెలిగిందా అన్నారు. ఇప్పుడు వెలగలేదు. మరి ఎప్పుడు వెలిగింది? మళ్ళీ అక్కడ బ్యాటరీతో కనెక్ట్ చేస్తేనే వెలిగింది. అయితే ఇప్పుడు వెళ్ళడానికి ఏంటి కావాలి? బల్బు కావాలి, బ్యాటరీ కూడా కావాలి. ఈ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయింది, వెలిగితే ఏంటి? వెలగు. కాబట్టి బల్బు వెలగాలంటే ఏం కావాలి? బల్బు కావాలి, బ్యాటరీలో కరెంటు కూడా కావాలి. ఏమి మన బల్బ్ అనేది, మనస్సు అనే బల్బ్ అనేది ఇప్పుడు అది వెలుగుతుంది. ఇప్పుడు వెలుగుతుంది ఇందులోనే బ్యాటరీలు ఉంది, మనలోనే బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ ఉంటే ఇక్కడ బల్బు వెలుగుతుంది. అంటే ప్రాణం ఉంటే ఈ శరీరం అనే బ్యాటరీలోన ప్రాణం ఉంటే ఇక్కడ మనసు అనే బల్బు వెలుగుతుంది. ఏమిటి? ఈ బల్బు అనేది పోయింది. అదే చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే బల్బు లేదు, బల్బు లేకపోతే అక్కడ బ్యాటరీలో కరెంట్ ఉందా లేదా? ఉంది. ఉందన్నట్టు ఎలా చెప్పగలం? బల్బు పెడితేనే. బల్బు లేకపోతే ఉందో లేదో ఎలా చెప్పగలం? చెప్పలేము. అలాగుంది శవంలో అన్నారు. సో స్వామి చెప్పింది ఏంటంటే సగుణము నిర్గుణం,
సర్వవ్యాపకమైన ఆ చైతన్య వస్తువు అనేది అది కొన్ని చోట్ల వెలుగుతోంది. ఆ వెలిగిన చోటే మన చైతన్యం అంటున్నాం. ఇప్పుడు ఇందులో కూడా ఉంది అది, కానీ ఇక్కడ వెలగడం లేదు, జడం అంటున్నాం. ఏంటి ఇందులో జడం ఉన్నది, జడం అంటున్నాం, ఇందులో చైతన్యం లేదంటున్నాం. కానీ ఇది రెండు ముక్కలు చేసి ఇలా ఇలా రాపిడి చేసాం అనుకోండి, ఇదేంటి వస్తుంది? ఫైర్ వస్తుంది. మరి జడంలో ఫైర్ ఎలాగ వస్తుంది? అర్థమైందా? కాబట్టి ఇప్పుడు చైతన్యం అంటే అర్థం ఏమిటి? కదలికకు మాత్రం కాదు, అది కామన్ మ్యాన్స్ డెఫినేషన్. అది ఏంటి? కదలికతో కూడిందే చైతన్యం. చైతన్యం అంటే అర్థం ఏమిటంటే ఈ మనకు కనిపించే ప్రతి నామరూపాత్మకమైన వస్తువులు ఉన్న జగత్తు ఉంది కదా, దీనికి బేసిస్ ఏందేదో అదే చైతన్యం. అంటే కనిపించే ప్రకృతికి కనబడినది ఏదో ఆధార వస్తుంది, అది చైతన్యం. అంతేగాని కదిలికి ఒకటే చైతన్యం కాదు. అయితే ఇప్పుడు జ్ఞానం అంటే ఏమిటి? చైతన్యం విన అంటే ఈ కనిపించే ప్రకృతికి ఆధారమైన వస్తువు ఏదైతే ఉందో ఆ చైతన్యం తప్ప కించిత్ నాస్తి సాక్షాత్కార అనుభవం జ్ఞానం. అది తప్ప ఇంకేమీ లేదని అనుభవపూర్వకం తెలుసుకునేది ఏదో అది జ్ఞానం. నానాత్వ భేద కల్పిత జ్ఞానం అజ్ఞానం. ప్రతి దాంట్లో మనం కల్పించుకునే జ్ఞానం. ఒక ప్లాంట్ ఉందనుకోండి, ఆ ప్లాంట్లో ఈ ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇది ఉందనుకోండి కెమికల్లో, ఆ కెమికల్లో ఈ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అది ఒక కెమికల్ రియాక్షన్ ఇలా జరిగింది. లేకపోతే ఇంకో స్పేస్లో అది ఉంది, లేకపోతే భూమిలో అది ఉంది. ప్రతి దాంట్లో ఏదో ఏందో వేరువేరుగా తెలుసుకుంటున్నామే. నానాత్వ భేద కల్పిత జ్ఞానం అజ్ఞానం అన్నారు. ఇప్పుడు మనం తెలుసుకునేదంతా ఏంటిది? మనం తెలుసుకునేదంతా అజ్ఞానం. అంటే మనం తెలుసుకున్నది ఏది? జ్ఞానము కాదు. మరి జ్ఞానం వల్ల మోక్షం అన్నారు కదా, జ్ఞానం వల్ల మోక్షం ఉంది. ఇంతవరకు మనం తెలుసుకున్నది దేంతో తెలుసుకున్నాం? అజ్ఞానమే తెలుసుకున్నది. అది దేంతోనో మన మనసుతో తెలుసుకున్నాం. సో మనసుతో అన్నీ తెలుసుకున్నాం కానీ మనసును మాత్రం తెలుసుకోలేదు. మనసుతో అన్నీ తెలుసుకున్నాం కానీ మనసు యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకోలేదు. మనసు యొక్క స్వరూపం తెలుసుకోండి, దాని వైపు వెళ్ళామనుకోండి, అది చైతన్యాన్ని తీసిపోతుంది. ఏంటి అది? ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటి? నీకు పరమపద సోపానాలు ఉన్నాయా? ఒకటి రమేష్, జ్ఞానం అనగా తెలుసుకొనుట కాదు, తెలుసుకొనుటకు ఏమియో లేకపోవట, అది జ్ఞానం. ఇది ఒక పరమపద 108 దీంట్లో రాశానది, దాని వివరణ ఇవాళ చెప్తున్నాను. జ్ఞానం అనగా తెలుసుకొనుట కాదు, తెలుసుకొనుటకు ఏమియో లేకపోవుట, వేరుగా. అదే మరి తెలుసుకునేది రెండో వస్తువు ఉంటే కదా తెలుసుకోవడం. తెలుసుకున్నాను అంటే అర్థం ఏంటి? తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడా? తెలుసుకునేవాడు ఒకడున్నాడు, తెలుసుకునేబడేది ఒకటి ఉన్నది. ఏంటి నిజంగా రెండు ఉన్నాయా? సో రెండు ఉన్నట్టు తెలుసుకున్నదంతా అజ్ఞానమే. ఏంటి అది కాకుండా నేను తెలుసుకోవడానికి నాకు అన్యంగా వేరుగా ఇంకోటి లేదు అంటే చైతన్యంకి తప్ప ఇంకో వేరుగా ఏది లేదు. ఏది లేదని తెలుసుకోవడం ఏదో అదే జ్ఞానం. కానీ వేరుగా ఉన్నదని తెలుసుకుంటే అది అజ్ఞాన సుమ. సో జ్ఞానానికి ఎంత లోతుంది? అది దేనివల్ల కలుగుతుంది? మళ్ళీ ప్రశ్న. ఇక్కడుంటే నీవు ఆ స్వరూపం అవుతావు, ఇక్కడికి వస్తే నువ్వు అన్యంగా అయిపోయి ఏదో తెలుసుకోవాలనుకుంటున్నావు. కాబట్టి ఏం చేయాలి? యూ గో అప్వర్డ్స్ అండ్ బికమ్ దట్. అది అయిపో, తెలుసుకోవడం మరొద్దు. కాబట్టి దేనివల్ల మోక్షం కలిగింది? యోగం వల్లే. జ్ఞానం కావాలంటే ఏం కావాలి? యోగం కావాలి. భక్తి కావాలంటే ఏం కావాలి?
యోగం కావాలి. కర్మ చేయాలంటే ఏం కావాలి? యోగం కావాలి. మరి ధ్యానం కావాలంటే ఏం కావాలి? యోగం కావాలి. కానీ ఇన్ని మార్గాలకి ఏమిటి కావాలి? యోగం కావాలి. మోక్షానికి ఎన్ని మార్గాలు అయితే? ఒకటే మార్గం. ఇది తెలుసుకునే ఎవరైతే యోగం ఒక్కటే మోక్ష మార్గం అని తెలుసుకున్నాడంటే వాడికి సగం మోక్షం కలిగిపోయినట్టు లెక్క. ఏంటి లేదు అది ఉంది ఇది ఉంది ఇది ఉందంటే హీఈస్ బేసికలీ హియర్. ఇది ఫండమెంటల్స్. ఫండమెంటల్స్ అంటే మనం యోగం ఎందుకు చేయాలి, యోగం చేస్తే ఏమిటి మనకు కలుగుతుంది అనేది మనకు లక్ష్యం తెలుసుకున్న తర్వాత మనం అది విడిచిపెట్టాలి, అది సాధన చేస్తూ ఉండాలి.